ప్రయత్నించిన బంగారం కొనలేకపోతున్నారా? అలాగే మీ జీవితంలో మానసిక సంఘర్షణలు అధికంగా ఉన్నాయా? డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే ఈ రవి పుష్యయోగం రోజు ఏం చేయాలి అనే విషయాలే ఇప్పుడు మీతో నేను షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అక్షయ తృతీయ పూజ కిట్ అనేది అవైలబుల్ ఉందండి. మొత్తం 28 రకాల పూజా సామాగ్రి అందులో ఇంక్లూడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. అలాగే ఇంకా మన ఛానల్లో చాలా పూజా సామాగ్రి ఐటమ్స్ అనేవి మనకు లభ్యమవుతాయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంతమందికి రాశి చక్రాలను బట్టి వారి దగ్గర డబ్బు లేకపోయినా బంగారం అనేది వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. ఎలా అని అడుగుతున్నారా? జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎవరి జాతకాలు సూర్యుడు మరియు బృహస్పతి బలానికి అనుగుణంగా ఉంటాయో వారు మరింత ఎక్కువ బంగారాన్ని పోగు చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ బంగారం కొనడానికి శక్తి లేకపోయినా బంగారం కొనడానికి శక్తి కావాలనుకునేవారు ఏ రోజున బంగారం కొనాలి అనే విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో ఉన్న బంగారంతో ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. గురువారం మరియు ఆదివారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రంలో బంగారం కొనడం చాలా శుభప్రదం. గురువారం మనకి పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది అనుకోండి, దాన్ని మనం గురు పుష్యయోగం అంటాం. అదే ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని రవి పుష్యయోగం అంటారు. ఈ రెండింటికి సమానమైన రోజు ఏంటి అంటే అక్షయ తృతీయ, అలాగే ధన త్రయోదశి. మీరు ఆ రోజున బంగారం కనుక కొంటే మళ్ళీ బంగారం కొనే అవకాశం వస్తుంది. అయితే బంగారం కొనడానికి స్తోమత లేదు, అయినా బంగారం కొనే స్థాయికి వెళ్ళాలి అనుకునేవారు ఒక చిన్న పరిహారాన్ని అయితే మనం పాటించాల్సి ఉంటుందండి. మీ ఇంట్లో ఏదో కొంచెం చిన్న బంగారం అయినా ఉందనుకోండి, లేదు ఎక్కువ ఉన్నా పర్లేదు, చిన్న బంగారం తీసుకొని ఈ గురు పుష్య యోగం మనకు చాలా విశేషం అండి. ఎందుకంటే శ్రీరామ నవమితో కలిసి వచ్చిన రోజు, అంటే శ్రీరాముడి జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం చెప్తూ ఉంటారు. అలాంటి April 6th సాయంత్రం 6 గంటలకి చిన్న పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలంటే సాయంత్రం 6 గంటలకి పూజ గదిలో దీపం వెలిగించేసి చక్కగా పూజ గదిని అలంకరించుకుంటారు కదా. ఉదయం దీపం ఆరాధన ఎలా చేస్తే సాయంత్రం కూడా దీపారాధన చేసేసి ఒక ప్లేట్ తీసుకొని ఇత్తడి గాని వెండి గాని రాగి గాని తీసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఒక పసుపు రంగు క్లాత్ అనేది దాని మీద పెట్టి దాని మీద చిన్న బంగారం అనేది దాని మీద పెట్టి అయితే ఆ బంగారం పెట్టే ముందు దాన్ని శుద్ధి చేయండి. గంగాజలంతో గాని ఆవు పంచకంతో గాని లేదంటే పసుపు నీళ్ళతో అయినా శుద్ధి చేసేసి ఆ బంగారాన్ని దాని మీద పెట్టి లక్ష్మీ అష్టోత్తరం గాని శ్రీ సూక్తం గాని చదువుతూ దాని మీద అర్చన చేయండి. దేంతో? కుంకుమతో కాదండి, పసుపుతో. చేసిన తర్వాత దీపధూప నైవేద్యాలు అవి చూపించేసిన తర్వాత ఆ యొక్క బంగారం ఆ పసుపు క్లాత్ తో పసుపుతో పాటు ఒక చిన్న మూటలా అనేది కట్టేయండి. ఇది కట్టేసి మీరు పూజ గదిలో ప్లేట్ లో ఉంచేయండి. లేదంటే అందులో మేము ఒక వస్తువు పెట్టాము, అంటే ఒక ఇయర్ రింగ్స్ ఒక గోల్డ్ రింగ్ ఏదో పెట్టాము, అది మళ్ళీ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చండి. మళ్ళీ వాడుకుని మళ్ళీ శుద్ధి చేసేసి చక్కగా మళ్ళీ పసుపుతో అర్చన చేసుకొని ఏ శుక్రవారం రోజు లేదంటే గురువారం రోజు అర్చన చేసుకొని మళ్ళీ అది అందులో పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఇంకా బంగారం ఎక్కువ కొనుక్కోవాలి అనే కోరిక ఉంటే గనక, ఒకవేళ మీకు స్తోమత ఉంటే గనక అమ్మవారి గుడిలో తాళిని చేయించడానికి కూడా బంగారాన్ని ఎంతో కొంత బంగారాన్ని దానంగా ఇస్తూ ఉంటారు. అలా చేస్తే ఇంకా మంచిదండి. వీలుంటే చేయొచ్చు, లేదు అంటే అవసరం లేదు. దానికోసం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక రవి పుష్య యోగం సమయంలో బంగారం కొనుగోలు చేస్తే బంగారం మరీ ఎక్కువ కొంటామని చెప్తూ ఉంటారు. అలాగే అక్షయ తిథి రోజు కూడా. ఇక ఒక చిన్న సలహా ఏంటంటే, నేను ఆల్రెడీ గురు పుష్య యోగం 2025 ఎప్పుడు వచ్చాయని చెప్పి ఆల్రెడీ వీడియో పెట్టాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఆ సమయానికి మీరు ఎంతో కొంత నెలకి ఎంతో కొంత అమౌంట్ అనేది మీరు సేవ్ చేసుకొని ఆ సమయానికి కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఇక ఏ శుభకార్యానికైనా రవి పుష్య యోగం చాలా ఒక మంచి శుభముహూర్తంగా చెప్తారండి. కాకపోతే ఆ రోజు మాత్రం పెళ్లిళ్ళు చేయరు. ఎందుకంటే పార్వతీదేవి శాపం వల్ల పుష్యమి నక్షత్రంలో పెళ్లిళ్ళు మాత్రం చేయరు.
ఇక వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మొత్తం మనకి 27 నక్షత్రాల్లో 8వ స్థానమే పుష్యమి నక్షత్రం అన్నమాట. అది ఆదివారంతో కలిసి వస్తే చాలా శుభప్రదం. ఒకవేళ మీ జాతకంలో చంద్రుడు గనక అనుకూలంగా లేడు, మానసిక సంఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి, మానసిక చికాకులు ఎక్కువ అవుతున్నాయి, టెన్షన్, డిప్రెషన్, వాటితో ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు సాయంత్రం ఏం చేస్తారంటే దీపారాధన చేసేసిన తర్వాత కొంచెం ఆవు పాలలో కొంచెం బియ్యం వేసి దానితో మీరు సూర్యుడికి అనేది అర్ఘ్యం సమర్పించండి, చాలు సరిపోతుంది. అలా చేస్తే కూడా మీ మానసికమైన ఆందోళనలు కానీ, టెన్షన్లు కానీ, డిప్రెషన్లు కానీ అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా రవి పుష్య యోగంలో బంగారం లేదు అంటే వెండి కొనుక్కోవాలని చెప్తూ ఉంటారు. అలా కాని పక్షంలో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఏమైనా కొంచెం బట్టలు కానీ అలాంటివి ఏమైనా కూడా కొనుక్కోవచ్చు. అలాగే పసుపు కొమ్ములు కొన్నా కూడా చాలా చాలా మంచిది ఆ రోజు. ఇక ఈ సమయాల్లో మనం స్థిరాస్తులు కొనుక్కోవడం, భూములు కొనుక్కోవడం, ఇల్లులు కొనుక్కోవడం, వాహనాలు కొనుక్కోవడం, లేదంటే ఏదైనా షేర్స్ లో కానీ ఎక్కడైనా సరే బిజినెస్ పరంగా కానీ పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుందటండి ఈ రవి పుష్య యోగంలో. అలాగే కొత్త పనిని ప్రారంభించేందుకు ఈ యోగం అనేది చాలా శుభప్రదంగా చెప్పబడుతుంది అన్నమాట. అందుకని మనం ఈ చిన్న విషయాలు పాటించాలి. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే డబ్బుకి ఎలాంటి లోటు ఉండకూడదు, ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవాలనుకున్న వాళ్ళు శ్రీ యంత్రం ఉంటే శ్రీ యంత్రాన్ని మీ ఇంట్లో ఉంటే దాన్ని శుద్ధి చేసి పూజ చేసుకోవచ్చు. లేదంటే కొత్తగా కూడా కొని తెచ్చుకొని 21 సార్లు శ్రీ సూక్తాన్ని పఠిస్తూ కుంకుమతో అర్చన చేస్తే చాలా చాలా మంచిదండి. ఆ తర్వాత దీపధూప నైవేద్యాలు చూపించే అమ్మవారికి సంబంధించినవన్నీ చదువుకోండి, చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది. ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తే తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది.